హలో గైస్, దిస్ ఇస్ గాయత్రి కృష్ణ. ఇప్పుడు చూద్దాము, మీరు ఏదైనా చేయదలుచుకున్నప్పుడు దానికి అడ్డంకులు కానీ లేదంటే ఆబ్స్టకల్స్ కానీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు మీరు డౌన్ అవుతున్నారు, ఆబ్స్టకల్స్లో ఎందుకు ఇరుక్కుపోతున్నారు, ఆ సిచ్యువేషన్ నుంచి ఎందుకు బయటికి రావట్లేదు చూద్దాము. కొంతమంది మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవట్లేదండి. మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవట్లేదు కాబట్టి, సెల్ఫ్ లవ్ అనేది లేదు కాబట్టి, వేరే వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది గాడ్ మీకు చెప్తున్నారు. సో మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి, మీ మీద మీరు సెల్ఫ్ లవ్ తెచ్చుకోండి, మీరు అనుకున్నది మీరు చేయండి, వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. సలహాలు తీసుకున్నా కూడా అందులో ఏది కరెక్ట్ అనేది మీరు డిసైడ్ చేసుకున్నట్లయితే కనుక మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అండ్ చాలామంది అనవసరమైన ఇల్యూషన్స్, అంటే చాలా అనవసరపు ఆలోచనలతో ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. అక్కడ ఏమీ లేకున్నా కూడా ఎక్కువగా ఆలోచించి ఇది చేస్తే ఇది అయిపోతుంది, అది చేస్తే అది అయిపోతుంది అని చెప్పి టెన్షన్ ఎక్కువగా తీసుకొని అనవసరంగా ఈ స్టక్ సిచ్యువేషన్లో ఇలాగే ఉన్నారు. డెవలప్మెంట్ అనేది అందుకే అక్కడే ఆగిపోయింది అనేది చూపిస్తుంది. సో మీ ఇమోషన్స్ని మీరు చాలా డ్రైన్ చేసుకుంటున్నారు ఎక్కువగా ఆలోచించి. ఈ స్టక్ సిచ్యుయేషన్ నుంచి ప్లీజ్ మీరు బయటికి వస్తే అంతా మీకు బాగుంటుంది. అండ్ కొంతమందికి ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే, పాస్ట్లో మీరు చాలా ఫేస్ చేసి ఉన్నట్లు చూపిస్తుంది. మనుషులతో కానీ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే మాటలతో మోసం చేయడమే కాకుండా వెన్నుపోటు పొడవడము, మీ నుంచి ఇమోషన్స్ని దొంగతనం చేసుకొని వెళ్ళిపోవడం, అంటే మీ ప్రేమని తీసుకొని మీ ఎనర్జీని తీసుకొని వెళ్ళిపోవడం, మీరు అక్కడ నుంచి లో ఎనర్జీలో ఉండడము, లేదా మీ నుంచి మీ ఆస్తి తీసుకెళ్ళిపోవడం కానీ, ఇలా ఏదైనా కావచ్చు ఆ మోసం అనేది. అందులో అలా చేస్తున్నట్లయితే కనుక మీరు అదే బాధలో ఉండి అక్కడే స్టక్ అయిపోయి ఉన్నట్లు చూపిస్తుంది ఇక్కడ. ప్లీజ్ ఆ స్టక్ ఎనర్జీలోంచి బయటకు వచ్చేసేయండి. వాళ్ళ కర్మ వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు, ఎవరైతే మీకు ఇలా చేశారో. సో అందులోంచి బయటికి వచ్చి మీరు ఫ్రెష్ స్టార్ట్ చేసేటట్లయితే కనుక మీరు ఈ స్టక్ సిచ్యువేషన్లోంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది అని గాడ్ మీకు చెప్తున్నారు. ఈ ముగ్గురికి కూడా ఓవరాల్ ఎనర్జీ ఏమొచ్చిందంటే జడ్జ్మెంట్ అండి. ఖచ్చితంగా మీకు దేవుడు జడ్జ్మెంట్ ఇస్తారు మీరు ఫేస్ చేసిన దానికి, మీకు ఎదుటి వాళ్ళు ఇచ్చిన బాధకి. సో మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఈ స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి మీ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా మీకు జడ్జ్మెంట్ అనేది వస్తుంది. ఓకే, లైవ్ నేను ఎవ్రీడే 8 o'clockకి చేస్తాను నా ఛానల్లో. సో మీరు అటెండ్ అయితే కనుక మీ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ డైరెక్ట్గా అడగచ్చు లైవ్ సెషన్లో. ప్లీజ్ జాయిన్ మీ ఇన్ లైవ్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Like, share and subscribe everyone.